కెనడా అనే దేశంలో ఒక అంకుల్ ఉన్నారు. మీ అందరి ఇళ్ళు, మీ ఇంటికి అటువైపు ఇటువైపు ఇళ్ళు ఉన్నాయా? ఉన్నాయి కదా. మీ నోటితో చెప్పకూడదు, తల ఊపండి చాలు నాకు. మీ కెనడాలో ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ కి చాలా పశువులు ఉన్నాయి, అలాగే పెంపుడు జంతువులు ఉన్నాయి. పక్షుల్ని పెంచుతారు, ఇంకా గుర్రాలను పెంచుతారు, గాడిదలను పెంచుతారు, అలా చాలా ఉన్నాయి అన్నమాట. అయితే మీ ఇంటి పక్కన ఎలాగైతే అటువైపుకి ఇల్లు, ఇటువైపుకి ఇల్లు, ఎదురుకి ఇల్లు, వెనకకి ఇల్లు ఉంటుందో, ఆ అంకుల్ వాళ్ళ ఇంటికి అటు ఇటు ఇళ్ళు ఏమీ లేవు. అంకుల్ చాలా దూరంలో ఊరు నుంచి పొలం దగ్గరలో ఒక ఇల్లు కట్టుకున్నారు అంకుల్. అయితే ఆ అంకుల్ కి పొలం ఉంది కదా, పొలంలో విత్తనాలు వేయాలంటే పొలాన్ని దున్నాలి. చూడండి అంకుల్ పొలాన్ని ఎలా దున్నుతున్నారో, గుర్రాలను పెట్టేసి చక్కగా పొలాన్ని దున్నుతూ ఉన్నారు. ఎందుకంటే దున్నిన వెంటనే విత్తనాలు వేస్తే మొలకలు వచ్చేస్తాయి, మొలకలు వచ్చేస్తే పంట వచ్చేస్తుంది. అది పెద్దదైపోయి అంత కోసేస్తే వేసేయి మనకు చాలా ధాన్యం ఇస్తారు, అది మనం తింటున్నాం కదా. అందుకనే అంకుల్ వ్యవసాయం చేయడానికి పొలం దున్నుతూ ఉన్నారు. అంకుల్ వాళ్ళ ఇల్లు ఊరికి దూరంగా ఉంది కదా, మనకైతే ఇక్కడ వరి పంట వేసుకుంటాము. అయితే అక్కడ కెనడాలో అంకుల్ వాళ్ళు గోధుమ పంట వేస్తారు. ఎండిపోయిన తర్వాత మీ ఇళ్ల ముందు కూడా గడ్డివాములు ఉంటాయి కదా పక్కన, ఇదిగో మనకి ఇక్కడ పక్కన ఉంది, అక్కడే వాళ్ళు గోధుమ గడ్డితో గడ్డివాము వేసుకున్నారు. ఒకసారి అక్కడ వేసవికాలం అయిపోయిన తర్వాత మామూలుగా ఒక చోట మంట రేగిందనమాట. వర్షాలు లేకపోతే ఊరికి నిప్పంటుకుంటూ ఉంటది కదా. అయితే అంకుల్కి అక్కడ గడ్డివామ దగ్గర చిన్న నిప్పు ఎక్కడ అంటుకుందో అంకుల్కి తెలియదు. పాపం అంకుల్కి చాలా జంతువులు ఉన్నాయి, పెంపుడు జంతువులు, కోళ్ళు ఉన్నాయి, పెంచుకోవడానికి పావురాలు ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి. అంకుల్ పొలంలో చాలా ఇంట్రెస్ట్ గా పొలం దున్నుతూ ఉన్నారు. అనుకుంటున్నాడు, అబ్బా ఈ పొలంలో విత్తనాలు వేస్తున్నాను ఏసయ్యా, త్వరగా పంట రావాలి నా చేతికి, నేను కష్టపడిన కష్టం అంతా నా చేతికి రావాలని ఆలోచించుకుంటూ పనిచేస్తూ ఉంటే చిన్నగా అంకుల్కి అబ్బా ఎక్కడో కాలిన వాసన వస్తుంది. ఎక్కడొస్తుంది కాలిన వాసన? మీకు కూడా ఎక్కడన్నా కాలిన వాసన వెంటనే తెలిసిపోయింది కదా. ఇంటిలో అమ్మ మార్చిన మాడు వాసన అయితే ఇంకా త్వరగా అర్థమైపోయింది. కాలిన వాసన వస్తుంది ఎక్కడా అని చూస్తే ఆ గోధుమ గడ్డి వామేశారు కదా, పక్కన ఒక్కసారిగా మంటలు రేగినాయి. అంకుల్ చూశాడు, అమ్మో ఎంత కష్టపడి పంట పండించి గోధుమ తోట నేను వామేస్తే కాలిపోతుందా అని చాలా టెన్షన్ పడ్డారు. చూడండి చెట్ల పైన మీకు మంటలు కనిపిస్తున్నాయా, ఎర్రగా మంటలు రేగినాయి. అంకుల్ ఒక్కసారిగా ఎక్కడో మంటలు వస్తున్నాయా అని అనుకునే లోపే మంటలన్నీ ఒక్కసారిగా పెద్దవి అయిపోయినాయి. అంకులేమో ఒక్కరే ఉన్నారు. మరి అటు వాళ్ళని ఇటు వాళ్ళని హెల్ప్ అడగడానికి అంకుల్ వాళ్ళ ఇల్లు ఊరి మధ్యలో లేదు కదా, వేరుగా ఉంది కదా. వెంటనే అంకుల్ అనుకున్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అని. అంకుల్కు తోచినంతగా మంటలు వస్తే ఫస్ట్ వాటర్ కొట్టేస్తాం కదా, అంకుల్ చాలా కష్టపడుతున్నారు. దూరం నుంచి గబ్బా 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 పరిగెత్తుకుంటూ వెళ్ళారు, బకెట్ లో నీళ్లు తీసుకున్నారు. చూడండి మీకు కనిపిస్తున్నాయా, వాము మంటలు కాలుతా ఉన్నాయి. అంకుల్ అదే గుర్రాలను పెట్టుకొని 2 చేతుల్లో బకెట్లు పట్టుకొని వస్తున్నారు. చూడండి ఎలాగైనా వాటర్ చిమ్మాలి, ఈ గడ్డి ఇదంతా పోతే పోయింది. అమ్మో నేను పెంచుకుంటున్న జీవులు ఉన్నాయిగా, గేదెలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, అవన్నీ చనిపోతాను, త్వరగా ఇదంతా నేను ఆర్పేసేస్తాను అని అంకుల్ 2 బకెట్ నిండా నీళ్లు పట్టుకొని చాలా స్పీడ్గా వెళుతున్నారు, పోస్తున్నారు. మళ్ళా నీళ్ల కోసం వచ్చేలోపు మళ్ళా మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. అంకుల్కి చాలా బాధేసింది. ఎలాగైనా దాన్ని ఆర్పేసేయాలని చేతుల్ని ఇలా 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 కొడుతూనే ఉన్నారు. చూడండి మంట మండింది అనుకోండి, దాని బూడిద మన చేతికైతే పచ్చ రంగులో బాగుంటదా, నల్లగా అయిపోతుంది కదా. బూడిద రంగులో చేతులన్నీ నల్లగా అయిపోతాయి. అయితే అంకులు హడావుడిగా గడ్డిని ఆర్పుతున్నారు, ఇంటికి మంట వెళ్లకుండా చూస్తూ ఉన్నారు. పాపం అంకుల్కి సంపాదించుకున్న ఆస్తే కాకుండా ఒక చిన్న ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ కూడా అగ్నిలో కాలిపోతుందంట. ఆ చిన్న ఫ్యామిలీ ఏంటో తెలుసా? మీకెలాగ మీ ఇంట్లో ఫ్యామిలీలో మమ్మీ, డాడీ, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ ఉంటారు కదా, ఆ ఒక చిన్న చిట్టి ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఏం ఫ్యామిలీనో తెలుసా? ఒక ఎర్రటి కోడి. ఏంటది? కోడి. మీకు తెలుసు కదా, మనం ఇందాక పాట కూడా పాడుకున్నాం, కోడి కూయగానే అని. చూడండి ఆ చిట్టి కోడి పిల్ల ఎలాగుందో. కోడి తల్లి కోడి కనిపిస్తుందా? బలంగా పెద్దగా ఉంది కదా. చిన్ని కోడి పిల్లలు కనిపిస్తున్నాయా మీకు?
చిట్టి చిట్టిగా ఉన్నాయి కోడి పిల్లలు. అయితే అంకుల్తో పాటు ఆ కోడి తల్లి కోడి ఉంది కదా, పెద్ద కోడి, మమ్మీ మమ్మీ కోడి హెన్, చాలా భయమేసేస్తుంది. అమ్మో! మంటలేమో పెరిగిపోతున్నాయి. నాకేమో చిన్న చిన్న పిల్లలున్నాయి. కొంచెం మంట అంటుకున్నా నా చిన్ని పిల్లలు, నా చిట్టి కోడి పిల్లలన్నీ కాలిపోతాయి, చనిపోతాయి. నేనేం చేయాలి అని తల్లి కోడికి ఒక్కసారిగా టెన్షనొచ్చేసింది. ఏం చేయాలో తోచడం లేదు. మరి మీరు చూడండి, కోడేమైనా కాకెగిరినట్లు ఆకాశంలో ఎగరగలదా? కింద కిందే ఉండిద్ది. ఒకవేళ గనక దాని పిల్లల్ని ఎవరైనా తీసుకోవడానికి దగ్గరకొచ్చినా గాని పొడవడానికి ముందొచ్చేస్తది గదా! అయితే కోడికి ఏడుపొచ్చేస్తుంది. చాలా దుఃఖమొస్తుంది. నా చిట్టి చిట్టి కోడి పిల్లలు త్వరగా కాలిపోతే నేనేం చేయగలనని చాలా భయంగా కోడి పిల్లలన్నిటినీ రెండమ్మా రెండమ్మా నా రెక్కల కింద దాక్కోండమ్మా, మీకు కొంచెం అగ్ని తగిలినా గాని మీరు కాలిపోతారమ్మా, రెండమ్మా నా రెక్కల కింద దాక్కొని మీ ప్రాణాలు కాపాడుకోండమ్మా, నాకనుకో చాలా రెక్కలుంటాయి, ఒకటి కాలిపోయినా నేను తట్టుకుంటానమ్మా, మీరు ఓర్చుకోలేరు కదా, త్వరగా నా కిందకొచ్చి దాక్కోండమ్మా, నా కిందకొచ్చి దాక్కోండమ్మా అని కోడి పిల్లలన్నింటినీ చక్కగా దాని రెక్కల కింద దాచిపెడుతూ ఉంది. రండి 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 అని పిలుస్తూ ఉంది. అయితే అన్ని కోడి పిల్లలు వాళ్ళ మమ్మీ రెక్కల కిందకెళ్ళి చక్కగా దాక్కుండిపోయి, భయమేస్తుంది మమ్మీ, మాకు భయమేస్తుంది మమ్మీ అని ఏడుస్తూ ఉంటే, మీకేం కాదు, మీకు అసలు అగ్నే తగలకుండా నేను కాపాడుతానుగా, ఇంకొంచెం దగ్గరికి జరగండి అమ్మా, ఇంకొంచెం దగ్గరికి జరగండి అని రెక్కల కిందకి అలాగ కాలుతో ముక్కుతో నోటితో ఇలా లాగి రెక్కల కింద దాచిపెట్టుకుంటూ ఉంది. అయితే ఒక అల్లరి కోడిపిల్ల ఉంది. మాట అస్సలు వినదు ఆ అల్లరి కోడిపిల్ల. దానికి ఇటు రమ్మంటే అటు పోయిద్ది, ఈ పని చెప్తే ఆ పని చేసిద్ది. రోజు అల్లరి ఎక్కువే. ఇంట్లో ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు కదా, అరే రోడ్డు దాటేటప్పుడు చేయి పట్టుకోరా చిన్న అంటే, నాకు వచ్చులే మమ్మీ అంటాం కదా, అలానే అల్లరి చేసే కోడిపిల్ల వాళ్ళ మమ్మీ పిలుస్తుంటే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్లకుండా ఇంకో వైపుకి చూడండి ఎలా పక్కకి వెళ్ళిపోతుందో, అని అరుస్తుంది. పక్కకి వెళ్ళిపోయింది. మంటలు వచ్చినప్పుడు పెద్ద నల్లటి పొగ కూడా వస్తుంది కదా, ఆ పొగలో వాళ్ళ మమ్మీ కనిపించలేదు. ఇంకా ఎటు వెళుతుందో తెలియలేదు. అప్పటికి వాళ్ళ తల్లి కూడా పిలుస్తూ ఉంది, అయ్యో చిన్నదానా ఇటు రావాలమ్మా, అటు వెళ్ళిపోతున్నావు, రా మంటలు పెద్దవి అయిపోతున్నాయి, నా మాట విను తల్లి అంటే అటు ఇటు మధ్య మంటలు ఎక్కువైపోయినాయి. వినకుండా దారి తప్పిపోయింది. ఎంత పిలిచినా మళ్ళా వాళ్ళ మమ్మీ దగ్గరికి చేరలేకపోయింది. ఇక్కడ చూడండి, కోడిపిల్ల వెనక మంటలు కనిపిస్తున్నాయి కదా, కోడిపిల్ల పరిగెత్తుతుంటే దాని పరుగు కంటే వేగంగా మంటలు ఎక్కువ వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి, ఒక్కసారిగా కోడిపిల్ల కంటే ఎత్తుగా మంటలు వచ్చేసి కోడిపిల్లను కాల్చేసినాయి. కోడిపిల్ల చిన్నగా ఉంటది కదా, కోడిపిల్ల వెంటనే మంటల్లో కాలిపోయి అమ్మా 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 అంటూ చనిపోయింది. వెంటనే కోడిపిల్ల చనిపోతే కోడికి చాలా దుఃఖం వచ్చేసింది. అయితే ఆ అంకుల్ మాత్రం ఆగకుండా, నేను ఎలాగైనా ఇదన్నిటిని కాపాడాలి, నేను కష్టపడాలి అని అంకుల్ మాత్రం ఆగకుండా బకెట్స్ తో నీళ్లు తెస్తున్నారు, పోస్తున్నారు. ఒక పెద్ద గోనె పట్టా తీసుకొని దాన్ని తడుపుతున్నారు, దానితో కొడుతున్నారు. అయితే అంకుల్ ఆర్పే కొద్ది అవుతూనే ఉంది. అప్పటికి చిన్న కోడిపిల్ల తల్లి మాట వినకుండా వెళ్ళిపోయినందుకు చనిపోయింది. కొన్ని మంటలు ఆర్పేసిన తర్వాత, మంటలన్నీ సద్దుమణిగిన తర్వాత అంకుల్ అన్నిటిని వెతుకుతున్నారు. అసలు ఇంతకు ఏమేమి నష్టపోయినాయి, ఏమేమి అయిపోయినాయి ఒకసారి చూద్దామని ఇలా 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 వెతుకుతూ వస్తూ ఉంటే ఒక నల్లటి గుట్ట, మీకు నల్లటి టోపీ ఎప్పుడైనా చూసారా, కాలిపోయిన బట్ట ఎప్పుడైనా చూసారా, ఏదన్నా బట్టలేనా కాగితకాలు కాల్చేస్తే నల్లకి ఇలా గుట్టబడిపోయింది, ఇలా పట్టుకున్న వెంటనే బూడిద గుట్ట అయిపోతుంది కదా. అలానే అంకుల్ నడుస్తూ ఉంటే చూడండి, అంకుల్ షూ కనిపిస్తుందా ఇక్కడ, బ్లూ కలర్ ప్యాంట్ కాలు కనిపిస్తుందా ఇక్కడ చూడండి. ఇలా చూసి ఇలా తన్నేసరికి అరే నా టోపీ ఏమైనా కాలిపోయిందా, ఓహో నా కోటు కాలిపోయి ఉంటదిలే, ఇలా గుట్టపడిపోయిందని ఇలా అనేసరికి ఒక్కసారిగా మనం స్టార్టింగ్ లో చాలా ఆరోగ్యంగా ముద్దుగా బొద్దుగా ఉన్న కోడి, తల్లి కోడిని చూసాం కదా, అదొక్కసారిగా కాలిపోయి చూడండి ఎలా అయిపోయిందో, నల్లగా అయిపోయి ముడుచుకుపోయి అంకుల్ కాలు తగిలి పడిపోయిన వెంటనే ఆ తల్లి కోడి పిల్లలందరినీ లోపలికి చేర్చుకుంది కదా, రెండమ్మా నా కింద దాక్కోండమ్మా అని ఆ పిల్లలన్నీ ఒక్కసారిగా చూడండి, పిల్లలకి ఏమైనా అయిందా,
కాలినట్లు కనిపిస్తుందా? రెక్కలు పోయినట్లు, కన్ను కాలినట్లు, కాలు కాలినట్లు ఏమైనా కనిపిస్తుందా? ఏమి లేదు కదా. మొత్తం ఆ తల్లి కోడి మంచిగా కాపాడింది, బిడ్డలకి ఏం అవ్వలేదు. కానీ తల్లి కోడి మాత్రం చనిపోయింది. చనిపోయినా కానీ బిడ్డల్ని కాపాడుకుందా లేదా? ఎంత ప్రేమో కోడికి పిల్లలంటే కదా. చూశాడు అంకుల్. చూసిన వెంటనే అంకుల్కి అసలు ఒక్కసారిగా ఏం చెప్పాలో తెలియలేదు. అయ్యో, ఎంత కోడి తన ప్రాణాన్నైనా పెట్టి బిడ్డల్ని కాపాడుకుంది. ఎంత ప్రేమ కోడికి. తనంత ఆరోగ్యంగా ఉండి కూడా తను దాక్కోకుండా తన క్రింద బిడ్డల్ని దాచిపెట్టి తను చనిపోయింది. ఇంత ప్రేమ కోడికే ఉంటే, ఇంత ప్రేమ కోడి పిల్లల మీద కోడికే ఉంటే, ఈరోజు నేనిలాగున్నానంటే యేసయ్య నా కొరకు తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. కోడి పిల్లల కోసం తన ప్రాణాన్ని పెట్టేసి బిడ్డల్ని కాపాడింది కదా. నేను ఇలాగున్నానంటే నన్ను రక్షించడానికి, నన్ను పాపంలో నుండి తీయడానికి, నేను నరకంలోకి వెళ్లకుండా, కాల్చబడకుండా కాపాడడానికి యేసయ్య తన ప్రాణాన్ని పెట్టి నన్ను రక్షించాడు. యేసయ్యది ఎంత గొప్ప ప్రేమ అని ఒక్కసారిగా అంకులు సిలువలో మన కొరకు యేసయ్య వేలాడారా, ప్రాణం పెట్టారు కదా. చనిపోయారు. చేతుల నిండా గాయాలు, చేతిలో మేకులు కొట్టారు, కాళ్లకు మేకులు కొట్టారు, ఒంటి నిండా రక్తం వచ్చేలాగా కొరడాలతో కొట్టారు. రక్తం అంతా అయిపోయిందంట. యేసయ్య ఒంట్లో రక్తం అంతా అయిపోయినంతగా మన కోసం రేలాడి ప్రాణం పెట్టారు కదా. యేసయ్య అంతగా ప్రాణం పెట్టి మనల్ని కాలిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా కాపాడాడు యేసయ్య. అయితే యేసయ్యది ఎంత గొప్ప ప్రేమో కదా. ఈ రోజు మనం అందరం ఇలా ఉన్నామంటే యేసయ్య ప్రేమే కదా. కానీ మనం ఇంకా సినిమాలు చూస్తూ, బూతులు తిడుతూ, సండే స్కూల్కి వెళ్లకుండా, బైబిల్ చదువుకోకుండా, అమ్మా నాన్న మాట వినకుండా, కంఠస్థ వాక్యాలు చెప్పకుండా అల్లరి చేస్తూ ఉంటే తల్లి కోడి, ఒక చిన్న పిల్ల కోడి వినలేదని ఏడ్చిందా లేదా? అటు వెళ్ళొద్దమ్మా, నా దగ్గరికి రమ్మా, నువ్వు అటు వెళ్తే కాలిపోతావని. చూడండి, మనం కూడా అలా చేస్తే చూసారా, యేసయ్య నవ్వుతున్నారా ఇక్కడ? యేసయ్య చేతికి కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకొని ఏడుస్తున్నారు. ఎంత బాధపడుతున్నారో కదా యేసయ్య. కనిపిస్తుందా మీ అందరికి యేసయ్య ఎలా కూర్చున్నారో? చూడండి, ఈ ఇళ్ళన్నీ మనం అన్నమాట. మన వైపు చూస్తూ యేసయ్య చూడండి ఎంత బాధపడుతున్నారు. ఈ పిల్లలు నా మాట వినడం లేదు, నన్ను ఏడిపిస్తున్నారు, చెప్పిన మాట వినడం లేదు, అల్లరి ఎక్కువ చేస్తున్నారు, బైబిల్ చదవడం లేదు, బూతులు మాట్లాడతారు, సండే స్కూల్కి వెళ్ళరు, సినిమాలు చూస్తారు. మీకు యేసయ్యని ఏడిపించడం అంటే ఇష్టమా, సంతోషంగా ఉంచడం ఇష్టమా? చూడండి యేసయ్య ఎంతకి ఏడిపిస్తున్నారో. మరి మీరు యేసయ్యని ఏడిపించేవారిగా ఉంటారా, యేసయ్యకి ఇష్టంగా ఉంటారా? యేసయ్యకి ఇష్టంగా ఉంటారు కదా. అప్పుడే యేసయ్య చాలా సంతోషంగా ఉంటారు. అమ్మయ్య, నా పిల్లలు నా మాట విన్నారు, నాకు చాలా హ్యాపీ అని అనుకుంటారు. మరి అలాగైతే కోడి పిలిచిన వెంటనే కొన్ని పిల్లలు తల్లి కిందకి వెళ్ళిపోయాయి. అవి బ్రతికినాయా, చనిపోయినాయా? కానీ ఒకే ఒక్క కోడి పిల్ల మాత్రం అస్సలు మాట వినకుండా వెళ్ళిపోయింది. అది హ్యాపీగా బ్రతికిందా, చనిపోయిందా? ఎలా చనిపోయిందమ్మా? ఆ మంటల్లో కాలిపోయి చనిపోయింది. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మాట వింటే మనం కూడా మంటల్లోకి వెళ్ళిపోకుండా పరలోకానికి వెళతాము, హ్యాపీగా బ్రతుకుతాము. అదే ఆ చిన్ని కోడిపిల్ల ఉంది కదా, అల్లరి కోడిపిల్లలాగా యేసయ్య ఒక పని చెప్తే మనం ఇంకొక పని చేసి యేసయ్య చెప్పినట్లుగా వినకుండా ఉంటే మనం కూడా నరకంలోకి వెళ్ళిపోతాం. నరకంలో ఎలా ఉండిద్ది? ఒళ్ళు మంటలు, పళ్ళు కొరుకుతారు, ఓహోహోహో అంటూ ఉండాలి, ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి. మీకు ఎప్పుడు ఏడవడం అంటే ఇష్టమా, నవ్వడం అంటే ఇష్టమా? హ్యాపీగా ఉండడం ఇష్టమా, లేకపోతే సాడ్గా ఇలా ఉండడం ఇష్టమా? మరి హ్యాపీగా ఉండాలంటే యేసయ్య మాట వినాలి కదా. మీరందరూ యేసయ్య మాట వింటారా? మరి నరకం నుంచి తప్పించుకుంటారా, నరకంలోకి వెళ్ళడానికి ఇష్టంగా ఉంటుందా? నరకం నుంచి తప్పించుకోవాలి, యేసయ్యకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. అందుకే బైబిల్లో ఒక చోటు ఉంటది, కోడి తన పిల్లలను రెక్కల క్రింద కాచినట్లుగా నేను మిమ్మును కాచితిని అని. కోడి ఎలాగైతే తన పిల్లల్ని కాపాడుతుందో యేసయ్య కూడా దినమెల్లా మన కొరకు చేతులు చాచి మనల్ని రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి యేసయ్యని మన సొంత రక్షకునిగా అంగీకరించడానికి, యేసయ్య మాట వినడానికి మీరందరూ సిద్ధమేనా? మరి యేసయ్యని ఏడిపించకుండా యేసయ్యని సంతోష పెట్టడానికి సిద్ధమేనా? మీ హృదయంలోనికి ఆహ్వానించడానికి సిద్ధమేనా?
సరే అయితే అందరు మోకరించండి, ఒకసారి మనం కూడా తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందామా?